హలో వెల్కమ్ టు బీఆర్కే డిజిటల్ స్టోరీస్. సాధారణంగానే ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటుంది. మారినప్పుడల్లా కొత్త సెట్టింగ్స్ రూల్స్ వస్తూనే ఉంటాయి. కానీ యూట్యూబ్ రూల్స్ మాత్రం సెపరేట్. ఏంటా అని అనుకుంటున్నారా? నిజమైన కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు తగినట్లుగానే కొత్త రూల్స్ తెస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి రూల్స్ తయారు చేసింది యూట్యూబ్. ఇకపై ఇలా చేస్తే ఆ వీడియోలకు డబ్బులు రావు. మరి ఆ వీడియోలు ఏంటి, యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా మనకు వీడియో అనగానే ముందుగా గుర్తుకొచ్చేది యూట్యూబ్. ఇది వరకు క్రియేటర్లు తక్కువగా, వీడియోలు చూసేవారు ఎక్కువగా ఉండేవారు. షార్ట్స్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగింది. అయితే చాలా మంది కంటెంట్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారట. కొంతమంది కావాలని ఆ పొరపాట్లు చేస్తున్నారట. అలాంటి వారికి షాక్ ఇచ్చేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది యూట్యూబ్. ఈ నెల 15వ తేదీ నుంచి యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని కఠినతరం చేయనుందట. ప్రస్తుతం ఈ కొత్త రూల్స్ ప్రకారం మన కంటెంట్ ఒరిజినల్ కాకపోయినా, రిపీట్ కంటెంట్ అయినా, ఉపయోగం లేని కంటెంట్ అయినా దానికి మానిటైజేషన్ ఉండదు, మనీ రాదు. అంటే జూలై 15 తర్వాత నిజమైన ఒరిజినల్ కంటెంట్ కు మాత్రమే మనీ వస్తుంది. క్లిక్ బైట్ వీడియోలు, క్వాలిటీ లేని వీడియోలకు షాక్ తప్పదు. ఈ కొత్త రూల్ ను తీసుకురావడానికి ముఖ్య కారణం ఒరిజినల్ కంటెంట్ ను ప్రోత్సహించడానికి మాత్రమేనట. రీయూజ్డ్ కంటెంట్ ను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది యూట్యూబ్. ఇదే కాకుండా ఇకపై ఏఐ వీడియోలు, కాపీ పేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తే ఛానళ్లు డిమానిటైజ్ అవుతాయని తెలిపింది. ఇక ఇతరుల కంటెంట్ ను తీసుకునేవారు దాన్ని పెద్దగా ఎడిట్ చేయకుండా, పెద్దగా మార్పులు చేయకుండా మళ్లీ వాడితే ఆ వీడియోలకు ఇకపై మానిటైజేషన్ ఉండదు. యూట్యూబ్ లో పబ్లిష్ చేసే ప్రతి ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఈ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ కాని కంటెంట్ ను ఈజీగా ఫిల్టర్ చేయవచ్చట. ఫలితంగా నిజమైన క్రియేటర్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం యూట్యూబ్ ప్రకారం కంటెంట్ వినోదాత్మకంగా లేదా విద్యాపరంగా ఉండాలి. అంతేకాని వ్యూస్ కోసం అప్లోడ్ చేయకూడదు. ఈ మార్పులు క్రియేటర్లను తమ కంటెంట్ వ్యూహాలను మార్చుకోవడానికి ఒత్తిడి తెస్తాయి. ఇకపై మంచి సొంత కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ కొత్త విధానం జూలై 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి రానుందట.